ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సుమారుగా 45 రోజుల తర్వాత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు. సార్, ఏం చెప్తారు? వరుస కేసులు, ఆ తర్వాత బెయిల్, వరుస కేసు, ఆ తర్వాత బెయిల్, సుమారుగా 45 డేస్ అజ్ఞాతంలో ఉన్నారు. ఏం చెప్తారు సార్? వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు, మాకు చేతనైంది మేము చేస్తాము. టైం ఉంది కదా, కొందరు ఎందుకు. ఇప్పటికే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మరో పెద్ద తిమింగళం అరెస్ట్ అవుతుందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ పెద్ద తిరగం జగనే అంటూ కూడా టీడీ మీద ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గి ఆదాయం 1,06,000 కోట్లు వచ్చింది. 1,06,000 కోట్లు వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు హయాంలో 70,000 కోట్లు మాత్రమే లిక్కర్ ఆదాయం వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 35,000 కోట్ల రూపాయలు లిక్కర్ ఆదాయం పెరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో 35,000 కోట్ల ఆదాయం తగ్గినింది. మరి ఎవరు తిన్నట్లు? చంద్రబాబు నాయుడు తిన్నాడు కాబట్టి లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినారు. ఈరోజు దొంగ నరుస్తా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతుండేదే రాష్ట్రంలో దోపిడీ రాజ్యం, దొంగల ప్రభుత్వము. మరి దొంగలే దొంగ అంటున్నారు కాబట్టి ఇది ఒక అక్రమ కేసు, అన్యాయమైన కేసు. ఇవాళ కూడా హైదరాబాద్లో 11 పెట్టెల్లో 12 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కూడా. ఇది కూడా వైసీపీ నేతలకు చెందిన లిక్కర్ డబ్బే అంటూ కూడా ప్రభుత్వం సిట్టి కానీ లేదంటే టీడీపీ నేత ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకొచ్చుకొని డబ్బాలు ఎవరు పెట్టుకుంటారన్న పోలీసులు తీసుకుపోయి ఆడ పెట్టి వాళ్ళు చూపిస్తారు, మీడియాకి చూపిస్తారు, ఇదిగో డబ్బు దొరికిందని. 1,80,000 కోట్ల నిధులు తెచ్చినాడు, అప్పులు తెచ్చినాడు అమరావతిని. ఏడవ కూడా ₹1 ఖర్చు పెట్టలే. యాడిపోయినాయి ఆ డబ్బులు? అవి అక్రమ సంపాదన. నల్ల డబ్బు అంతా చంద్రబాబుదే. నల్ల డబ్బు 2 ఎకరాలు ఆయన 2 లక్షల కోట్లు పోయినాడంటే నల్ల డబ్బు కాకుండా ఆయన దగ్గర తెల్ల డబ్బు ఉంటుందా? మీరే చెప్పండి. మరి ఆ చిటిగా చెప్తే మా వాళ్ళందరూ 2 ఎకరాల వాళ్ళు కొల్లకున్నారు. ఈడ వాళ్ళు కూడా అంతా 2 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. కాబట్టి అక్రమ సంపాదనకు బ్రాండ్ అంబాసిడర్, కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. ఇది ఈరోజు కాదు, ఏలనాపొత్తు నుంచి వాళ్ళ మామ రామారావు గారే చెప్పినారు, ఔరంగజేబు కంటే దుర్మార్గుడు ఇతన్ని నమ్మద్దండి అని. మరి అటువంటి దొంగ మోసగారి కాబట్టి ఇప్పుడు అక్రమ కేసులు మా మీద, మా నాయకుల మీద బనాయిస్తారు. రామగిరి ఎంపీ ఎన్నిక దగ్గర నుంచి మీ మీద వరుస కేసులు అజ్ఞాతము, వరుస కేసు అజ్ఞాతము ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఏంటి దీనికి? ఇప్పుడు జిల్లాలో దుర్మార్గపు పరిపాలన నడుస్తూ ఉంది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో దోపిడీ రాజ్యము స్పష్టంగా కనపడుతుంది ప్రజలకి. సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర రోజుకు 20 లక్షలు 30 లక్షలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి డబ్బులు పోకపోతే వాళ్ళకి నిద్ర రాదు. క్రషర్ల దగ్గర డబ్బులు వసూళ్ళు, ఫ్యాక్టరీల దగ్గర డబ్బులు వసూళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూళ్ళు, మట్టి దోపిడీ. మన కామారపల్లి 150 ఎకరాలు లేఅవుట్ వేసి 6,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగనన్న. ఆ లేఅవుట్లో మట్టి కూడా దోచుకున్నారు. ఆలమూరు గుట్ట దోచుకున్నారు, చీయేడు గుట్ట దోచుకున్నారు, బుగ్గరాజచంద్రం గుట్ట దోచుకున్నారు, ఒడ్డిపల్లి, కూడేరు, మొత్తం అనంతపురం టౌన్ చుట్టూ అంతా ఒక సంవత్సర కాలంలో గుట్టలు కనపడడంలో గుండు కొట్టినారు. పెన్నా నదిలో ఇసుక తోలినారు కర్ణాటకకి, పేరూరు డ్యాంకు నీళ్ళే. ఇది జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైతే స్టాక్ పాయింట్లు పెట్టిందో ఇసుక, వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ అయ్యి వాళ్ళకి ఫేవరబుల్గా అనౌన్స్ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే స్టేట్ వైడ్ ఉన్న స్టాక్ పాయింట్ల నుంచి 25 లక్షల టన్నులు వెళ్ళిపోయింది. మొత్తం దోపిడీ. అంతెందుకు, నేను స్వయంగా నేను బాధితుడిని. మాకు సంబంధించినటువంటి వస్తువులు జగనన్న కాలనీలో మా తమ్ముడు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు 4-5 కోట్ల రూపాయల సామాన్లు దోచుకొని పోయినారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలో. మళ్ళీ దాంట్లో కూడా ఇది తీసుకొని పోకూడదు, ఇది హౌసింగ్ అని మాట్లాడితే శ్రీరామ్తో మాట్లాడతావు, సిద్ధార్థతో మాట్లాడతావు అనే వీడియోలు కూడా ఉన్నాయి. పెడతాం, బయట పెట్టాల్సిన టైంలో టీడీపీ లీడర్లు పోయి వాళ్ళ పేర్లు చెప్తాడు. ఇట్లా దోపిడీ ప్రభుత్వము జరుగుతూ ఉంది. కూనీలు చేస్తూ ఉన్నారు, దళితుల పైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, దళిత బాలికల పైన. ఈరోజు బీసీ నాయకుల్ని చంపినారు, రైతుల్ని చంపినారు. ఇటువంటి దుర్మార్గపు పాలన పైన వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వాళ్ళే కల్పించినారు కాబట్టి నేను పోరాడుతున్నా. కాబట్టి పోరాడే వారి పైన కేసులు పెడతారు, గొంతెత్తిన వారి మీద కేసులు పెడతారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇది ఇప్పుడు కాదు, 14-19లో కూడా చూసినాం. ఆ రోజు కూడా నేను కాంట్రాక్టర్గా చేస్తానే పనులు 300 కోట్ల పనులు నామినేటెడ్ మీద, టర్మినేట్ చేసి నామినేటెడ్ మీద సొంతం అమ్ముకునింది. ఆ రోజు కూడా నన్నే దోచుకునేటువంటి ఈ శాసనసభ్యురాలు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీల్లో సామాన్యుల్ని దోచుకోవడం లేదా? మరి ఈ దొంగల మీద పోరాటం చేయకపోతే దొంగలకు అప్పచెప్పాలన్న రాష్ట్రాన్ని, రాజ్యాన్ని. కాబట్టి తిరగబడతానం పెడితే పెట్టుకుంటారు కేసు. రాబోయే రోజుల్లో ఒక యాప్ తీసుకొస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. యాప్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పోలీస్ అధికారి కానీ ఆ వ్యక్తి కానీ పేరు రాయండి అంటే బెదిరించేకే ఇదంతా సరికి. బెదిరించాల్సిన పని ఏముందబ్బా? మీకు మీడియాకి కనపడటం లేదా? దళిత బాలికను అత్యాచారం చేస్తే పరిటాల సునీత పోయి పరామర్శించిందా? లింగమయ్య కుటుంబాన్ని ఆయన తమ్ముడే చంపినాడు. వాళ్ళు ఏడన్నా తప్పు చెప్పినారా? మా తప్పు చేసినాడు మా వాడని?
మా కార్యకర్తలు తప్పు చేసినాడని తప్పని చెప్పినారా? మీరే దొంగతనాలు మీ లీడర్లే చేస్తున్నారు. సునీతమ్మ స్వయంగా దోపిడీలు పాల్పడుతుంది. ఇక ఇది దానికి మమ్మల్ని ప్రశ్నించడం ఏంది? ఇది ఏం బెదిరించడానికి ఏంది? ఇది బెదిరింపులు ఏంది ఉండవు. ఈరోజు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్ అయితే తీసుకోడో అది పద్ధతి ప్రకారం కోర్టు ద్వారా కేసు కట్టించాల. ఆ న్యాయం కూడా జరగని పరిస్థితుల్లో ఈ యాప్లో ఆ అన్యాయాన్ని నమోదు చేస్తే ప్రభుత్వం వచ్చినాక తిరిగి కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేస్తాము. చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి ఆ అధికారి చట్టాన్ని అమ్మేయడం అనేటువంటి కార్యక్రమం చేసిన అధికారిని కూడా తప్పనిసరిగా శిక్షిస్తాం. లిక్కర్ కేసు ఖచ్చితంగా ఇది ఫాల్స్ కేసు, వారంతకు వారే సృష్టించుకున్న కేసు ఇది అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అదే కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటాం, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.